హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. సో ఇవాళ డే వ్లాగ్ చేశాను అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హర్షిని స్కూల్కి ఎలా పంపించానో చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. సో అందరూ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే హర్షిని లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది టైము. మహర్షి గారు పడుకున్నారు, ఇంకా లేగలేదు. సో పాపని స్కూల్కి ఎలా పంపిస్తాను, మా ఇంట్లో డే రొటీన్ ఎలా జరుగుతుంది, సో అంతా వీడియో పెడతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట. నైట్ దోసపిండి వేసుకొని వచ్చాము. సో అదైతే బయట పెడతాం కదా, బాగా ఊరిపోయింది. ఇంక ఇప్పుడు దాన్ని తీసి నేను మామూలుగా బకెట్ ఉంది కదా, ప్లాస్టిక్ బకెట్, దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మాకు ఒక 3-4 డేస్కి వస్తుంది అనమాట పిండి. ఇంక ఈరోజు దాంట్లో మొత్తం తీసేసి బాగా పొంగిందనమాట. ఇంక ఇప్పుడు దాన్ని తీసి నేను ఆ బకెట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే హర్షిని లైఫ్ స్టైల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ వస్తాయి అన్నమాట. మా పాపతో నేను ఎలా ఉంటున్నాను ఏంటి, సో మా పాప జర్నీ అనమాట. తనకి అనేది ఒక మెమొరీ ఉండాలనేసి ఇలా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే వీడియో కంటిన్యూ చేయండి. 10 మందికి మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి పని అయితే అవుతుందన్నమాట. పని మొత్తం పెట్టాను. సో ఇంకా నిదానంగా ఇంకా చట్నీ ఎలా చేశాను మొత్తం ఇంట్లో పని అంతా వీడియో క్యాప్చర్ చేస్తూనే వర్క్ అంతా చేసేసుకున్నాను. సో మా పాప నిన్నే వెళ్ళిందనమాట, ఫస్ట్ డే. వాళ్ళ సెకండ్ డే వెళ్ళింది స్కూల్కి. అయినా తనకనేది ఒక మెమోరీస్గా ఉంటుందని వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేశాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ రుబ్బుకున్నది ఉంది కదా, సో ఆ రుబ్బు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో మధ్యలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉండలేం కదా, ఖాళీగా మీకు బోర్ వస్తుందని మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. నా పని మట్టికి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నది. నాకు ఇల్లు చాలా క్లీన్గా అంటే మనకు ఉన్న ఓపికతో మనం ఎంతైనా లేడీస్ చాలా నీట్గా పెట్టుకుంటాం. నేను స్టవ్ ఎప్పటికప్పుడు నైటే తోని పెట్టేసుకుంటాను. సో చూసారు కదా, నాకు అంత నీట్గా ఉంటే కానీ నచ్చదు. బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అక్కడ పొయ్యి దగ్గర అంతా నీట్గా ఉండాలన్నమాట. సో నాకు అలాగే ఇష్టం. అక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటాను ముందు మార్నింగ్. తర్వాత నేను ఏదైనా పొయ్యి దగ్గర పని చేసుకుంటాను అనమాట. ఫస్ట్ లక్ష్మీదేవి నీట్గా ఉంటేనే కదా మన ఇల్లు నీట్గా ఉండాలి. అలాగే స్టవ్ మనం ఏది యూజ్ చేసినా నీట్గా పెట్టుకోవాలి ఆడపిల్ల. సో అందరూ అలాగే ఉంటారు కంపల్సరీగా, కాకపోతే కొంతమంది మరి ఇదిగా ఉంటారు కదా. కాకపోతే నాకైతే అలా నచ్చదు. నాకు స్టవ్ నీట్గా ఉండాలి. వంట చేసేటప్పుడు కూడా నేను ఏది పడినా కూడా అస్సలు ఉంటాను. ఇంకా ఇప్పుడు హర్షిని వచ్చేసి బాక్స్ 11కి తనకి టిఫిన్ పెడతారు కదా, అక్కడ టిఫిన్ కాదు ఊరికే ఇంటర్వ్యూ వెళ్ళి వస్తుంది అనమాట. సో దాంట్లో ఒక ఎగ్ అలా పెట్టి ఇచ్చేస్తాను. నెక్స్ట్ బాక్స్ ఏం కట్టానో కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇప్పుడు వచ్చేసి చట్నీ చేస్తాను అనమాట. ఇక్కడ మనకి పుట్నాల పప్పు శనగగింజలు వేసి చేస్తారు అమ్మ సైడ్ అయితే. ఇక్కడ ఓన్లీ పల్లీ చట్నీ అనమాట. అన్నీ చేసుకోవచ్చు. సో నేను పుట్నాల పప్పు వాడను, పల్లీ చట్నీ చేస్తాను రోజుకి, లేదంటే టమాటా చట్నీ చేస్తాను. సో జీలకర్ర ఉప్పు కూడా కింద వేసాను. లాస్ట్ ఫైనల్గా ఇలా ఉందన్నమాట పచ్చడి. ఇంక ఇప్పుడు దోశ వేసేసి పాప ఇంకా ఎగ్ కూడా ఉడుకుతుంది. ఇంకా అలాగే 2 సామాను ఉంటే కడిగేసుకున్నాను. నాకు అసలు షింకులో అంట్లు కూడా ఉండకూడదు, చాలా చిరాకు అనమాట. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా వర్క్ చేసేసుకున్నా, నెక్స్ట్ కంటిన్యూ చూస్తున్నాను.
పనంతా అయిపోయాక నిదానంగా తింటానన్నమాట. నాకు తినేస్తే పని చేయలేను నేను, కాబట్టి వర్క్ అంతా చేసుకొని తింటాను. ఇప్పుడు వాళ్ళిద్దరికి దోశ అయితే వేసాను, మా పాపకి మా హస్బెండ్కి. సో ఒకే చేత క్యాప్చర్ చేయాలంటే కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి. దోశ వేసేటప్పుడే పెడదాం అనుకున్నా, సో ఇంకా వేసేసాక ఇంకా హర్షిని అయితే స్నానానికి వెళ్తుంది అనమాట. నిద్ర లేసి అలా ఉంది. నేను లోపల దోశ వేసుకుంటున్నా పని చేసి, వాళ్ళిద్దరు స్నానం చేస్తున్నారు, వాళ్ళ డాడీ తను. ఇంకా అయిపోయినాక తనకి రెడీ చేసి, ఇంకా ఇది వచ్చేసి హర్షినికి అనమాట, అది వచ్చేసి మా వారికి. ఇంక చట్నీ చేసాం కదా, వాళ్ళు తినేసాక లాస్ట్లో నేను తింటాను. ఇంకొక పని అయిపోతుంది వాళ్ళకి, టిఫిన్ పక్కన పెట్టేస్తే. ఒక షింక్లో పని కూడా లేదు, అంతా క్లీన్గా పెట్టేసుకున్నానని చూపిస్తున్నాను. ఇప్పుడు హర్షిని స్నానం చేసి వస్తుంది,
దానికి రెడీ చేసుకోవాలి. ఇంకా గౌన్ వేద్దామని తీసి మంచమే పెట్టాము. మంచిగా ఫైనల్గా వచ్చేసింది. ఇంకా వచ్చి ఇంకా పాపకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాక ఏడుస్తుంది. తప్పదు, ఒక 1 వీక్ అలాగా. స్నానం చేయించినా కూడా ఆవులు ఎంతలు చూడండి ఎలా చేస్తుందో. ఇంకా అంతా రెడీ చేసి పాపకి టిఫిన్ పెట్టేసి పంపించేసాను. స్కూల్కి వెళ్ళాక కూడా వీడియో ఉంది చూడండి లాస్ట్లో. ఇప్పుడు పాప 11కి లంచ్ బాక్స్, అదే మామూలుగా ఏదన్నా స్నాక్స్ బాక్స్ కదా, ఒక ఎగ్ పెట్టేసాను. అది దాంట్లో చిన్న బాక్స్ వచ్చింది. ఇంకేదన్నా ఇవి 4 చిప్స్ వేసాను, ఒక చాక్లెట్, అలాగే 4 జీడిపప్పు వేసాను. బాదం వేస్తే వద్దని చెప్పింది. నిన్న తినలేదు, అవి రిటర్న్ తీసుకొచ్చింది. అంటే నానపెడితే మెత్తగా ఉంటాయి కదా, సో నేను నిన్నే తెచ్చానని చెప్పేసి పచ్చి వేసి పంపిస్తే అవి రిటర్న్ తెచ్చింది. ఇంకా ఆ బాక్స్ పంపిస్తాను. వాటర్ బాటిల్ అనమాట, బ్యాగ్లో పెట్టుకోవడానికి చక్కగా నుంచొని ఉంది. ఇంట్లో బాగానే వెళ్తుంది నవ్వుకుంటా, అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్న ఫీల్తో ఉందన్నమాట. ఇంక నేను బయటే ఉంటానమ్మా అని చెప్పాను. చక్కగా వచ్చాక కూడా అన్నీ చక్కగా మాటలు చెప్తుంది. సో ఓన్ వాయిస్తోనే షార్ట్ వీడియోస్ కూడా చేసి పెడతాను మా పాపయ్యి. సో ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్కూల్ అనమాట, హర్షిని వాళ్ళ క్లాస్ అది. సో వెళ్ళంగానే బాగానే ఆడుకుంది చూడండి. జారేబల్ జారుతుంది. చెప్పులు తీసేయమంటే చెప్పులు తీసి పక్కన పెట్టాను అనమాట. వాళ్ళ మ్యామ్ కూడా బాగా ఆడిపిస్తారు. సో బాగా చూసుకుంటారు కేరింగ్గా. ఇంకా నేను వస్తుంటే ఏడ్చింది. ఇంకా అది వీడియో క్యాప్చర్ చేయలేదు, స్కూల్లో ఊరుకోరు కదా, నేను అందుకే ఇది కూడా తెలియకుండా తీసాను అనమాట. మేడం బయట ఉన్నారు, అప్పుడు తీసా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.